వీరి తరువాత వెంకటాచలంలో చెప్పుకోవలసినటువంటి మహానుభావుడు సన్నిధి గొల్ల. తాను చేసినది లేకపోయినా ఆ వంశానుగతంగా వచ్చేసిందండి ఆ వరం. వెంకటేశ్వర స్వామి వారికి యజ్ఞం చేశారు భూలోకంలో. కలియుగం వచ్చేస్తోంది, మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలని ఋషులందరూ కలిసి సత్రయాగం చేస్తే ఈ యజ్ఞం యొక్క ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలన్నారు. యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞసాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ. విష్ణువే కదా యజ్ఞం యొక్క భాగాన్ని తీసుకునేవారు, యజ్ఞ ఫలితాన్ని. అందుకని దీనికి ఎవరు సమర్థులు అన్నారు. నారద మహర్షి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం రావాలి. అందుకని నారదుడు ఒక చిన్న విషయాన్ని చూపించారు అక్కడ. ఆయన అన్నారు, ఒకడు చెప్పడం ఏమిటయా, ఇక్కడ భృగు ఉన్నాడు కదా, ఒకసారి పంపించండి, ఎవరికి బాగా సత్వగుణం ఉందో వారికి మీరు ఈ యజ్ఞ ఫలితాన్ని ఇవ్వండి అన్నారు. వెంటనే భృగు బయలుదేరాడు, నేను చూసొస్తానని. మొట్టమొదట బ్రహ్మలోకానికి వెళ్ళాడు. సరస్వతి మాతగా ఉంది. ఈ వకుళమాత నీ కళ్యాణం చూడడానికి వచ్చిందో, అందుకని ఈ వకుళమాతని నీతో తీసుకెళ్లవలసింది అని వెంకటేశ్వర స్వామి వారికి సేవ చెయ్యడం కోసమని ఆ వకుళమాతని వినియోగించారు. ఆవిడ దగ్గర ఉండి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క యోగక్షేమాలని చూస్తూ ఉండేవారు. కళ్యాణం చేసుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అక్కడ ఆకాశరాజు గారు భూమి దున్నుతున్నారు యజ్ఞం చేద్దామని. ఒక మందసం ఒకటి తగిలింది నాగలికి. సీతమ్మ తల్లి జన్మించినట్టుగానే ఆ నాగటి చాలుకి తగిలినటువంటి మందసం యొక్క పెట్టె మూత తెరిచారు. పద్మములలో పడుకుని అమ్మవారు కనపడింది. పద్మముల యొక్క పెట్టెలో దొరికింది కనుక పద్మావతి అని పిలిచారు అమ్మవారిని. అయోనిజ అయినటువంటి పద్మావతిని ఎవరికిచ్చి వివాహం చెయ్యాలని ఆకాశరాజు గారు మథన పడుతున్నటువంటి సమయంలో ఒకనాడు శ్రీనివాసుడు బయలుదేరి వేట కోసమని విహారంగా వచ్చారు. అదే సమయంలో విహారం కోసమని పద్మావతీదేవి చెలికత్తెలతో వచ్చింది. ఆ చెలికత్తెలతో వచ్చినటువంటి సమయంలో వెంకటేశ్వర స్వామి వారు గుర్రం ఎక్కి ఒక వాయుదేవుణ్ణి గుర్రంగా చేసుకుని వేటాడుతూ వచ్చారు. ఆ ఏనుగు చెలికత్తెల్ని తరిమింది. ఆ ఏనుగుటో మాయమైపోయింది. పద్మావతీదేవి దర్శనం వెంకటేశ్వర స్వామికి, వెంకటేశ్వర స్వామి దర్శనం పద్మావతీదేవికి జరిగింది. జరిగి ఆవిడ తన్మయావస్థని పొందినటువంటి సమయంలో ఈ చెలికత్తెలందరూ వచ్చి, ఎంతటి తెంపరివాడివోయ్, రాజకుమార్తె దర్శనానికి వచ్చావా ఉద్యానవనంలో, పైగా తేరిపారి చూస్తున్నావా, నీకు ఎంత అహంకారం అని చెప్పి రాళ్లు పెట్టి కొట్టారు వెంకటేశ్వర స్వామిని. కొడితే అవి గుర్రానికి తగిలే, ఆయనకి తగిలే. భక్తుల కోసం మహానుభావుడు రాతి దెబ్బలు తిన్నాడండి వెంకటేశ్వర స్వామి. కింద పడిపోతేట పురాణంలో అన్నారు, ఎలా పడిపోయారంటేటైన యథాయుగాంతే వటపత్రశాయి, యుగాంతం అయిపోయిన తరువాత వటపత్రశాయిగా ఎలా పడుకుంటారో అలా పడుకున్నారట. వాయుదేవుడు గుర్రం రూపంలో వచ్చి ఆయన కూడా సొక్కిపోయి రాతి దెబ్బల చేత పడిపోయిన వారిలో ఆయన పడిపోయారట. పడిపోతే ఆ చెలికత్తెలు వచ్చి అడిగారు, పద్మావతీదేవి చెలికత్తెలు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికన్నారు. ఆయనకి భయమా, కన్యాపేక్ష ముఖ్య కార్యం అన్నారు. ఎందుకు వచ్చాయేమిటయ్యా, ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి వచ్చా, వివాహం కోసం వచ్చా, ఆడపిల్ల కోసం వచ్చారన్నారు. అంటే వాళ్ళన్నారు, ఎంత సాహసమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు, ఈ మాటలు తెలిసిందనుకో ఆకాశరాజు గారికి ఏం చేస్తారో తెలుసా, ఉరి తీసేస్తారు నిన్నన్నారు. కార్యాంతే మరణం శ్రేయం. ఒకవేళ కార్యం అయిపోయిందా, వచ్చిన పని అయిపోయిందా, మరణం వచ్చినా బాధ లేదు, అలాగే సంహరింపబడతాను, నాకేం బెంగలేదన్నారు. ఆ పద్మావతీదేవి మనస్సు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర, వెంకటేశ్వర స్వామి వారి మనస్సు పద్మావతి దగ్గరికి మారి. ఇదే కావలసినటువంటి అవతార ప్రయోజనం. సరే ఇంటికి వెళ్ళారు, ఏదో తేనె ఆ బియ్యం అవి పట్టుకుని ఇంటికి వెళ్ళారు. కానీ చాలా చిన్న బుచ్చుకుని కూర్చున్నారు. అమ్మ చూసింది వకుళమాత, ఏం నాయనా ఇలా ఉన్నావేమంది. చెప్పేశారు, ఆదివరాహస్వామి వచ్చిన వారు ఎవరో సాక్షాత్తుగా కృష్ణమూర్తమ్మా, ఇవాళ ఈ రూపంలో వచ్చారు వెంకటేశ్వర స్వామిగా, ఇంతకు ముందు నువ్వు పెంచి పెద్ద చేసిన కృష్ణావతారమే అని చెప్పేశారు. అందుకని నాయన ఏరా ఇలా ఉన్నావని వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ అని
వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. ఏమయ్యా ఇవాళ అలా చిన్నబుచ్చుకు పడుకున్నావు స్వామి, రాక్షస సంహారం చేసేవాడివి కదా అంటే ఆయన అన్నారు, ఉత్తిష్టోత్తిష్ట దేవేశ కింశేషే పురుషోత్తమ. లేవయ్యా, మంచం మించి లేచి మాట్లాడు, ఏం అలా పడుకున్నావేం బెంగగా అన్నారు. అమ్మ ఏం చెప్పమంటావమ్మా, మనసు పడేసుకున్నాను. పద్మావతీదేవి దగ్గర నా మనస్సును విడిచిపెట్టానమ్మా, ఆవిడతో వివాహం జరగాలని కోరిక అన్నారు. అంటే ఆవిడంది, నాయన రాజులు రా మనకి పిల్లనిస్తారా అంది. అయ్యో, నా అవతార ప్రయోజనంలో భాగమమ్మ, పద్మావతీదేవి పుట్టిందే నా కోసం, అందుకని నువ్వు వెళ్ళి పిల్లని అడుగమ్మా అన్నారు. అంటే ఎటువైపు నుంచి వెళ్ళనరా అయ్యా అంది. ఆవిడ కూడా వెంకటేశ్వర స్వామి వారి మీద మనసు పారేసుకుని అన్నం తినడం మానేసింది, నీళ్లు తాగడం మానేసింది. పాపం ఎప్పుడు హంసతూలికా తల్పం మీద పడుకునే ఆఖరికి చెలికెత్తెలు వింజామరలతో విసిరినా కూడా అగ్నిహోత్రపు సెగలు సోకినంత బాధపడిపోతోంది. ఆఖరికి చెలికెత్తెలు వచ్చి అడిగారు, ఎందుకమ్మా పద్మావతి ఇలా అయిపోయావు, అసలు రహస్యం చెప్పమన్నారు. చెప్పమంటే ఆవిడ చెప్పేసింది, హరికై విరికై తుమ్మిదలీల నా హృదయము వెళ్ళూరు నెల్లప్పుడు హరికై కరుణాసుధాలకరికై ఆనంద మందాకినీ ఝరికై నిత్య నివాస శేష గిరికై సంతృప్త దైత్యేవ కేసరికై అని ఆ నిర్మల మందహాస సుషమా సౌభాగ్య సంచారికై అని, అదిగో ఆ పద్మావతీదేవి యందు నా మనస్సు లగ్నమైపోయి ఉన్నదయ్యా, అందుకని ఆ వెంకటేశ్వర స్వామి వారి యందు నా మనస్సు లగ్నమైంది. ఇప్పుడేమిటి, ఎన్ని అవతారాలెత్తినా ఎన్ని జన్మలెత్తినా ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తిరిపోవు, ఏనీ శుభాకారమీక్షింప కందుల కకిలార్ధ సంపదల్ కలుగుచుండు, ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీ ఆననలేదు, కరుణ చూడు ముఖం సారి కలవిదారి, శ్రీయుతాకారమాన నీచిత చోర, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున, ఈ దురాత్ముడు చైద్యుడు నీ పదంబు జజ్జాయనినైన నన్ను బడిదా కొనిపోయేదను జన్మంబులన్ నిన్నే చింతించుతూ ప్రాణముల్ విడచదన్ నికంబు ప్రాణేశ్వర అంటుంది కదా రుక్మిణీదేవిగా. అలా నాకు వెంకటేశ్వరుడే భర్త అని ఆవిడ భీష్మించింది. సరే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, అమ్మా వకుళమాత, ఈ వెంకటాచల పర్వతాన్ని కిందకి దిగితే అదిగో ఆ పద్మావతీదేవికి పట్టినటువంటి ఆ కోరిక తీరడం కోసమని ఆకాశరాజు గారు అగస్త్య మహర్షి వారి ఆశ్రమంలో ఉన్నటువంటి పరమశివలింగానికి సహస్రఘటాభిషేకం చేయిస్తున్నారు. అక్కడ ఉన్నారు రాసపరివారం, వెళ్లి వారితో నన్ను పిల్లనిచ్చి పెళ్లి చెయ్యమని చెప్పమ్మా అన్నారు. అంటే వకుళమాత ఆ కపిల తీర్థం మించి దిగొస్తోంది. ఈలోగా వచ్చింది, చిలికెత్తెలకు చెప్పింది, సరేనమ్మా దానికేముంది తప్పకుండా మాట్లాడదు గాని, అంతఃపురానికి వెళ్ళిన తర్వాత మాట్లాడదు గాని చిలికెత్తెలు ఈవిడ్ని తీసుకెడుతున్నారు. ఆ వెనకాతలే వకుళమాత వచ్చింది. వచ్చి మా కుమారుడైన వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతీదేవినిచ్చి వివాహం చేయవలసింది అని అడిగింది. అడిగితే పద్మావతీదేవిని అడిగితే నా యొక్క తపస్సేది, నాకు ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఇచ్చి వివాహం చేయమంది. సరే శుకబ్రహ్మతోటి శుభలేఖ రాయించారు, రాయించి పంపించారు. వెంకటేశ్వర స్వామి వారు అంగీకరించారు. పాపం గబగబా తన దగ్గరున్నటువంటి ఇద్దరి అనుచరులైనటువంటి శేషుణ్ణి పిలిచి కైలాసానికి వెళ్లి పరమశివుడి పరివారాన్నంతటినీ పెళ్లికి పిలుచుకురా అన్నారు. రెండో వాడైనటువంటి గరుత్మంతుణ్ణి పిలిచి సత్యలోకానికి వెళ్లి బ్రహ్మగారిని వాళ్ళందరినీ పిలుచుకురమ్మన్నారు. ఋషులు సామాన్యులు కారండి, మహర్షులు, కిన్నెరులు, కింపురుషులు, సమస్త లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు బయలుదేరి వచ్చేశారు. మొత్తం 7 కొండలు నిండిపోయాయి వచ్చిన వాళ్లతో. అందరూ వచ్చేశారు, చక్కగా పెళ్లి కొడుకుని చేశారు. పక్కన లక్ష్మీదేవి ఒక్కతే లేదు. కొద్దిగా బాధ కలిగింది వెంకటేశ్వర స్వామి వారికి, కొల్హాపురంలో ఉండిపోయి లక్ష్మీదేవి అని సూర్యుణ్ణి పిలిచి, ఉరే నాయన వెళ్ళి లక్ష్మీదేవిని తీసుకురారా అన్నారు. ఏం చెప్పమంటావు స్వామి, నీకు పెళ్ళవుతోందని పిలిస్తే ఆవిడ వస్తుందా, ఏం చెప్పమంటావు అన్నారు. అలా చెప్తే రాదురా, నేను చిన్న యుక్తి చెప్తాను, ఇది చెయ్యి. ఏమిటో అమ్మా, వెంకటేశ్వర స్వామి వారు భూమి మీద పడిపోయి లక్ష్మీ 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 అని స్పృహ తప్పి కొట్టుకుంటున్నారు.
అంటే ఎందుకని కూడా అడగదు, గభాల రథం ఎక్కి వచ్చేస్తుంది, అందుకు నువ్వు వెళ్ళి తీసుకురా అన్నారు. అంటే ఈయన గబగబా కరవీరపురానికి వెళ్ళి, అమ్మాయి ఏం చెప్పమంటావు, ఏమిటో తెలియదు, మరి వెంకటేశ్వర స్వామి వారు భూమి మీద కొడి లక్ష్మీ 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 అని అరుస్తున్నారమ్మా, స్పృహలో లేరన్నారు. ఎంత కోపం వచ్చి వెళ్ళిపోయినా భర్త అలా పడిపోయాడనే కలియుగం అప్పుడే చూపించారు చూడండి వెంకటేశ్వర స్వామి వారు. అలాకొచ్చిన పెళ్ళం వెళ్ళిపోతే తీసుకురావడానికి ప్లాన్ ఏమిటో మొదట ఉపదేశం చేసిన పరమగురు ఆయనే. అందుకని ఈ మాట చెప్పేటప్పటికి పాపం సూర్యుడంటే పరమ ప్రీతి, సర్వలోకాల్ని రక్షిస్తాడు ఆయన. అందుకని గబగబా రథం ఎక్కి ఆవిడ వచ్చింది. వచ్చేటప్పటికి టంగుని లేచి కూర్చున్నారు ఆయన. లక్ష్మి నువ్వు లేకుండా పెళ్లి ఏమిటని నిలబడిపోయానన్నాడు.